వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు: అమెరికా యుద్ధ నౌకలపై హుతీల దాడి. పెంటగాన్ ఎర్ర సముద్రంలో హుతీ తిరుగుబాటుదారుల్లో మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై వారు దాడి చేసినట్లు పెంటగాన్ వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను నియమించనున్నట్లుగా తెలుస్తుంది. వయనాడు ప్రజలు ఓ ఛాన్స్ ఇస్తారని భావిస్తున్న ప్రియాంక గాంధీ. వయనాడు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ప్రజలు తనకు ఓ అవకాశాన్ని ఇస్తారని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన తొలి విడత పోలింగు. జార్ఖండ్లో తొలి విడతలో పాటు 31 అసెంబ్లీ, ఒక లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. నేడు 15 జిల్లాలలో 43 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులు భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. అత్యంత శక్తిమంతుడిగా ప్రధాని మోదీ. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. తర్వాతి స్థానంలో మోహన్ భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రిలో అగ్రస్థానంలో చంద్రబాబు. ఇండియా టుడే జాబితాలో వెల్లడి. 16 నుంచి మోడీ 3 దేశాల పర్యటన. ప్రధాని మోడీ ఈ నెల 16 నుంచి 21 వరకు 3 దేశాలలో ప్రయాణించున్నారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో 18, 19 తేదీలలో జరిగే G20 సమావేశాలలో పాల్గొననున్నారు. లగచర్ల ఘటన. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు. బారాసా నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల దాడి ఘటన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించిన ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శాసన మండలిలో బొత్స, అచ్చెన్నాయుడు మధ్య వాగ్వాదం. విజయనగరం జిల్లా గుడ్లలో డలేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీహిల్స్లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందజేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.